నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. మనందరికీ జీవితంలో కొన్నిసార్లు ఇలా అనిపిస్తుంది కదా, ఒక పెద్ద మార్పు తీసుకురావాలని తెలుసు, కానీ ముందుకు అడుగు వేయలేం. ఒక కొత్త ఉద్యోగంలో చేరాలనో లేదా ఒక ముఖ్యమైన సంభాషణ మొదలుపెట్టాలనో మనసులో ఉంటుంది, కానీ ఏదో తెలియని శక్తి మనల్ని ఆపేస్తున్నట్టుంటుంది. మనం దాన్ని వాయిదా వేస్తాం, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, కానీ అసలైన చర్య మాత్రం తీసుకోలేం. ఈరోజు మనం విశ్లేషించబోయే ఆధారం ది డాన్ ఆఫ్ పర్పస్ఫుల్ అలైన్మెంట్ ఈ సమస్యకు ఒక వినూత్నమైన పరిష్కారాన్ని సూచిస్తోంది. అసలు సమస్య మనలో సంకల్పం లేకపోవడం కాదంటరా? కాదు, మనం ఆ విషయాన్ని ఇంకా పూర్తిగా లోతుగా అర్థం చేసుకోకపోవడమేనట. ఈ ఆధారం ప్రకారం ఒక విషయం మనకు నిజంగా అర్థమైనప్పుడు అది మనల్ని చర్యవైపు నెమ్మదిగా, చాలా సహజంగా నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు మన లక్ష్యం ఆ స్తబ్దత నుండి సహజమైన కదలిక వైపు జరిగే ఆ సూక్ష్మమైన అంతర్గత ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పరివర్తన బయటనుండి వచ్చే ఒత్తిడి వల్ల కాకుండా లోపల కలిగే స్పష్టత వల్లే జరుగుతుందని ఈ ఆధారం చెబుతోంది. సరే, ముందుగా ఈ మాటనే పట్టుకుందాం. అర్థం స్థిరపడింది అంటే ఏమిటి? కేవలం తెలుసుకోవడమేనా, లేక అంతకంటే ఎక్కువా? ఈ చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మనం రోజూ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, వార్తలు చదువుతాం, పుస్తకాలు చదువుతాం, అదంతా సమాచారం. కాని అర్థం స్థిరపడటం అనేది ఆ సమాచారం మన అస్తిత్వంలోకి ఇంకిపోవడం లాంటిది. ఉదాహరణకు, వ్యాయామం ఆరోగ్యానికి మంచిది అనేది మనందరికీ తెలిసిన సమాచారం. అవును, అందరికీ తెలుసు. కాని ఒకరోజు మన శరీరంలో వస్తున్న మార్పులనో లేదా ఒక వైద్యుడి సలహా వలనో ఆ మాట మనసు లోతుల్లోకి వెళ్ళి నాటుకుంటుంది. అప్పుడది కేవలం ఒక వాక్యంగా మిగిలిపోదు, అది మనలో ఒక అంతర్గత శక్తిగా మారుతుంది. ఆధారం చెప్పినట్టు, ఒకప్పుడు మనం గ్రహించిన విషయం ఇప్పుడు మనపై సున్నితంగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభిస్తుంది. ఒక్క నిమిషం, సున్నితంగా ఒత్తిడి తీసుకురావడం అంటున్నారు. అంటే మనసులో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుందా? ఇది కొంచెం నెగటివ్గా అనిపించడం లేదు? అంటే ఆ అవగాహన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదా? చాలా మంచి పాయింట్. ఒత్తిడి అనే పదం బహుశా కొంచెం తప్పుదోవ పట్టించేలా ఉండొచ్చు. ఇది ఆందోళన కలిగించే ఒత్తిడి కాదు. ఒక విత్తనాన్ని నేలలో పాతినప్పుడు, అది మొలకెత్తే సమయం వచ్చినప్పుడు లోపల ఒక సహజమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడే దాన్ని మట్టిని చీల్చుకుని బయటకు వచ్చేలా చేస్తుంది. దాన్ని మనం నెగటివ్గా చూడలేం గదా? చూడలేం. అది ఎదుగుదలకు సంకేతం. అవును. అలాగే మనలో అవగాహన, పరిపక్వత చెందినప్పుడు అది మనల్ని ఇక నిశ్చలంగా ఉండటం సరిపోదు, నువ్వు దీనికి అనుగుణంగా జీవించాలి అని గుర్తుచేస్తోంది. అది మనల్ని శిక్షించడం కాదు, మనల్ని మన ఉన్నతమైన స్థితికి చేర్చడానికి ప్రయత్నించడం. అదొక అంతర్గత పరిపక్వతకు చిహ్నం. అర్థమైంది. అంటే ఒక విత్తనం మొలగెత్తడానికి సిద్ధమైనట్టు అవగాహన కూడా చర్యగా మారడానికి సిద్ధమవుతుందన్నమాట. ఈ భావనను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన ఆధారం దేవి భాగవతం నుండి ఒక ఉదాహరణ తీసుకుంది కదా. చాలామందికి పురాణ కథలు అంటే కేవలం దేవుళ్ళు రాక్షసుల మధ్య యుద్ధాలుగానే తెలుసు. నిజమే. కాని వాటిలో ఇలాంటి మానసిక స్థితులకు సంబంధించిన ప్రతీకలు కూడా ఉంటాయనంటారు. అసలా సందర్భమేంటి? ఏం జరిగిందక్కడో? ఖచ్చితంగా ఇది కథలోని అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకటి. మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొంది అజేయుడిగా మారతాడు. తన శక్తితో ముల్లోకాలను గడగడలాడిస్తాడు. ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఓడించి స్వర్గం నుండి తరిమివేస్తాడు. ఓ! దేవతలందరూ తమ అధికారాలను, నివాసాలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భూలోకంలో తిరుగుతూ ఉంటారు. వాళ్లు తమ శక్తిని మొత్తం కోల్పోయారు. వాళ్ల అహం దెబ్బతింది. వాళ్లు పూర్తిగా నిస్సహాయులు. అంటే ఒక రకంగా వాళ్లు కూడా మనం మొదట మాట్లాడుకున్న స్తబ్దతా స్థితిలో ఉన్నారన్నమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అవును, అంతకంటే దారుణమైన స్థితిలో. అప్పుడు వాళ్లందరూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల దగ్గరకు వెళ్తారు. తమ సమస్యను చెప్పుకోవడానికి. అవును. తమ ఓటమి గురించి, మహిషాసురుడి క్రూరత్వం గురించి వివరిస్తారు. కాని మన ఆధారం ప్రకారం మనం గమనించాల్సింది ఆ తర్వాత జరిగే యుద్ధం గురించి కాదు. కాదా? మరి దేని గురించి? ఆ సమావేశంలో నెలకొన్న ఆ ఒక్క క్షణం గురించి. దేవతలందరి మొహాల్లో ఓటమి, నిరాశ, అవమానం తాండవిస్తున్నాయి. వాళ్ల మాటల్లో ఆవేదన ఉంది. ఆ క్షణంలో వాళ్లందరికీ ఒక విషయం సంపూర్ణంగా,
చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటది? విడివిడిగా తమలో ఎవరూ మహిషాసురుడిని ఎదుర్కోలేరు. తమ వ్యక్తిగత శక్తులు, అస్త్రాలు ఏవీ పనిచేయవు. ఈ నిస్సహాయతే వాళ్లందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చిన స్పష్టత. ఓ, అంటే ఆ ఓటమి వాళ్లకొక లోతైన పాఠాన్ని నేర్పిందనమాట. సరిగ్గా. ఆ అవగాహన వాళ్లలో స్థిరపడినప్పుడు త్రిమూర్తుల కనుబొమ్మల నుండి, మిగతా దేవతల శరీరాల నుండి ఒక ప్రచండమైన తేజస్సు, ఒక కాంతి పుంజం బయటకొస్తుంది. ఆ తేజస్సులన్నీ ఒకచోట కేంద్రీకృతమై ఒక్కటై ఒక రూపం తీసుకున్నాయా? అవును, ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుంటాయి. ఆమె ఆది పరాశక్తి, దుర్గాదేవి. చూడండి, ఇక్కడ ఎవరూ మీ శక్తులన్నీ ఇవ్వండి అని ఆజ్ఞాపించలేదు. ఏ వ్యూహమూ రచించలేదు. ఏమీ లేదు. ఎప్పుడైతే మనం ఒంటరిగా ఏమీ చెయ్యలేం అనే సంపూర్ణమైన స్పష్టత కలిగుందో అప్పుడు వాళ్లలోని శక్తులన్నీ సహజంగా ఏకమయ్యాయి. ఆ ఏకత్వమే ఒక కొత్త శక్తికి రూపమిచ్చింది. ఈ ఆధారం చెప్పేది ఇదే. ఆ క్షణంలో ఏదీ ప్రారంభం కాలేదు, ఏదీ ముగియలేదు, కాని ఏదో ఒకటి ఇకపై నిశ్చలంగా ఉండలేదు. ఆ దేవతల నిశ్చలత, ఆ స్పష్టతతో బద్దలైంది. అద్భుతం. ఈ కథ ద్వారా ఆ కాన్సెప్ట్ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే దేవతలు కేవలం కోపంతోనో ఆవేశంతోనో సమావేశమవ్వలేదు. లేదు. వాళ్ల నిస్సహాయత, వాళ్లకున్న ఏకైక మార్గం ఇదేనన్న సంపూర్ణమైన అవగాహన వాళ్లను అక్కడికి నడిపించింది. ఆ అవగాహన వాళ్ల అహంకారాలను పక్కనపెట్టి వాళ్ల శక్తులను సమలేఖనం అంటే అలైన్ అయ్యేలా చేసింది. ఇక్కడే అలైన్మెంట్ అనే మాట వస్తోంది. నిజమే. అలైన్మెంట్ అంటే అదే. ఒక గిటార్ తీగలన్నీ వేర్వేరు స్వరాలు పలుకుతున్నప్పుడు అది శబ్దం. కాని వాటన్నింటినీ సరిగ్గా ట్యూన్ చేసి ఒకే శృతికి సమలేఖనం చేసినప్పుడు అది సంగీతంగా మారుతుంది. అవును, నిజమే. దేవతల శక్తులు కూడా అప్పటివరకు విడివిడిగా ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళ ఉద్దేశ్యం ఒకటైందో ఆ శక్తులన్నీ సమలేఖనంలోకొచ్చి ఒక మహాశక్తిగా మారాయి. మన జీవితంలో కూడా అంతే. ఎలా? మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన మాటలు, మన చేతలు ఇవన్నీ వేర్వేరు దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు మన జీవితంలో గందరగోళం ఉంటుంది. ఎప్పుడైతే వాటన్నింటినీ ఒకే ఉద్దేశంతో సమలేఖనం చేస్తామో అప్పుడు మనలో ఒక అద్భుతమైన శక్తి పుడుతుంది. ఇక్కడే నాకొక ముఖ్యమైన సందేహం వస్తోంది. అడగండి. ఈ ఆధారం తక్షణ చర్య కాదు, హఠాత్తు కదలిక కాదు, కాని పరిశీలనను దాటి అడుగు వేయడానికి సంసిద్ధత అని చెబుతోంది. ఈ సంసిద్ధతకు వాయిదా వేయడం లేదా ప్రొక్రాస్టినేషన్కు తేడా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే రెండింటిలోనూ మనం ఏమీ చేయకుండానే ఉంటాం కదా. చాలాసార్లు మనం నేను సరైన సమయం కోసం వేచి చూస్తున్నాను అని మన వాయిదా వేసే తత్వాన్ని సమర్థించుకుంటాం. ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. దీనికి సమాధానం మన అంతర్గత స్థితిలోనే ఉంది. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం అనేది ఆందోళన, భయం, గందరగోళం నుండి పుడుతుంది. అవును. ఇది నేను చెయ్యగలనా? ఒకవేళ విఫలమైతే అసలు ఎక్కడ మొదలుపెట్టాలి? ఇలాంటి ప్రశ్నలతో మనసు నిండిపోయి ఏ పని చెయ్యకుండా స్తంభించిపోతాం. అదొక అసహనంతో కూడిన నిశ్చలత. అయితే మరి సంసిద్ధత అంటే? కాని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న సంసిద్ధత లేదా రెడీనెస్ అనేది లోతైన స్పష్టత, ప్రశాంతత నుండి పుడుతుంది. అక్కడ భయం ఉండదు, ఒక నిశ్చయత ఉంటుంది. ఏం చేయాలో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు. కాని తొందరుండదు. ఒక నది సముద్రంలో కలిసే ముందు దాని ప్రవాహం వేగం తగ్గి విశాలంగా మారుతుంది. నిజమే. ఆ క్షణంలో తొందరుండదు, కాని ఒక అనివార్యమైన శక్తివంతమైన కదలిక ఉంటుంది. సంసిద్ధత అంటే అది. లోపలంతా సిద్ధంగా ఉంటుంది. సరైన బాహ్య పరిస్థితులు అనుకూలించినప్పుడు చర్య సహజంగా జరిగిపోతుంది. వావ్! వాయిదా వేయడంలో శక్తి క్షీణిస్తుంది, సంసిద్ధతలో శక్తి నిర్మితమవుతుంది. ఈ తేడా చాలా ముఖ్యం. వాయిదా వేయడం వెనక ఆందోళన ఉంటుంది, సంసిద్ధత వెనక ప్రశాంతత ఉంటుంది. అంటే మనం ఏదైనా ముఖ్యమైన పని చేయకుండా ఆగిపోయినప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది నేనెందుకు బద్దకిస్తున్నాను అని కాదు. బదులుగా ఈ విషయంపై నాకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదా అని అడగాలన్నమాట. ఇది ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది. ఈ చర్చ నుండి మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, నిజమైన అవగాహన ఎక్కువ కాలం మనలో నిశ్శబ్దంగా ఉండదు. అది ఏదో ఒక రూపంలో వ్యక్తీకరణను కోరుకుంటుంది. అవును. ఇక రెండవది, ఆవేశంలో తీసుకున్న చర్య కంటే స్పష్టత నుండి పుట్టిన చర్య చాలా శక్తివంతంగా ఉంటుంది.
దేవతలు మహిషాసురుడి చేతిలో ఓడిపోయిన వెంటనే కోపంతో మళ్లీ యుద్ధానికి వెళ్లలేదు. ఆగారు. వాళ్ళు ఆగారు, సమావేశమయ్యారు, వాళ్ల నిస్సహాయతను అంగీకరించారు. ఆ స్పష్టత నుండే వాళ్లకు అసలైన పరిష్కారం దొరికింది. కాబట్టి చర్యకు ముందు స్పష్టత కోసం సమయం తీసుకోవడం చాలా అవసరం. ఇక మూడవది, మనం ఏం చెయ్యాలి అని ఆలోచించే ముందు మనం ఎందుకు చేస్తున్నాం అనే ఉద్దేశ్యం స్పష్టంగా ఉండాలి. ఆ ఉద్దేశ్యమే మన శక్తులన్నింటినీ సమలేఖనం చేస్తుంది. అవును, దేవతలందరి ఉద్దేశం ఒకటే అయింది: మహిషాసురుణ్ణి అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టడం. ఆ ఉద్దేశ్యమే వాళ్లను కలిపింది. కరెక్ట్. ఇక చివరిది, నాల్గవది, సంసిద్ధత ఎప్పుడూ తొందరపడదు. ఈ ఆధునిక ప్రపంచంలో మనకు ఓపిక చాలా తక్కువ. ప్రతీదీ తక్షణమే జరిగిపోవాలి. అవును, అదో సమస్య. కాని నిజమైన, శాశ్వతమైన మార్పుకు సమయం పడుతుంది. ఆ నిరీక్షణలో ఓర్పు, గమనిక, నిశ్శబ్దముంటాయి. ఒక పండు సరైన సమయానికి పక్వానికొచ్చినట్టు మన సంసిద్ధత కూడా సరైన సమయానికి పరిపక్వత చెందుతుంది. అప్పుడు కదలిక అనివార్యమవుతుంది, అప్రయత్నంగా ఉంటుంది. ఇవి కేవలం ఆధ్యాత్మికానికే కాదు, కెరీర్ నిర్ణయాలు, వ్యక్తిగత సంబంధాలు, మన జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టానికి వర్తిస్తాయి. కాబట్టి మనమీరోజు చర్చించుకున్నదంతా చూస్తే, నిజమైన అర్థవంతమైన చర్య అనేది బయటి ప్రపంచం నుండి వచ్చే ఒత్తిడి వల్లనో, మన ఆవేశం వల్లనో కాకుండా లోతైన అంతర్గత స్పష్టత మరియు నిశ్శబ్ద సంసిద్ధత నుండి పుడుతుందని అర్థమవుతోంది. మన ఉద్దేశ్యాలు, మన అవగాహనతో పూర్తిగా సమలేఖనంలోకి వచ్చినప్పుడు కదలిక అనేది భారంలా కాకుండా ఒక సహజమైన ప్రవాహంలా శక్తివంతంగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఆ కదలికకు బయటి నుండి ఏ ధృవీకరణ అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే అది లోపలి సత్యం నుండి ఉద్భవించింది. అందుకే ఈ ఆధారం చివరిలో ఉన్న వాక్యం మనల్ని ఒక ఆలోచనతో వదిలివేస్తుంది. ఈ స్పష్టత నుండి చర్య ఉద్భవిస్తుంది మరియు ఆ ఆవిష్కరణ తదుపరి వస్తుంది. ఉద్భవించడం. అవును, ఇక్కడ ఉద్భవించడం అనే మాట చాలా ముఖ్యమైనది. బలవంతంగా చేయడం కాదు, సహజంగా పుట్టడం. మరి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదేనేమో. ఏంటది? మన జీవితంలో చర్యలు బయటి పరిస్థితుల వల్ల బలవంతంగా జరుగుతున్నాయా, లేక లోకలి స్పష్టత నుండి సహజంగా ఉద్భవిస్తున్నాయా? ఆ సహజమైన ఉద్భవాన్ని పెంపొందించుకోవడానికి మనం ఏ విషయంపై ఇంకా లోతైన అవగాహనను, స్పష్టతను సాధించాలి?